అసెంబ్లీలో మనము ప్రతి సంవత్సరము సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనం సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్ ఈ ప్రాంగణంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరము మనము ఇక్కడ బర్త్డే జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటాం. వారి వయసు ఈ రోజుకి 79 సంవత్సరాలు. ఈ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి సోనియా గాంధీ గారు మన ఈ దేశ ప్రజల రాజకీయంగా ఒక దేవతా మూర్తిగా భావించే ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వారి కోడలుగా మరి రాజీవ్ గాంధీ గారు మరి మన నాయకుడు రాజీవ్ గాంధీ గారి యొక్క భార్యగా ఈ దేశ రాజకీయాల్లో మరి సోనియా గాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆదర్శాలను, రాజీవ్ గాంధీ గారి యొక్క ఆదర్శాలను, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆదర్శాలను, మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి సోనియా గాంధీ గారి యొక్క కుమారుడు కొడుకు రాహుల్ గాంధీ గారు, వారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈ దేశ ప్రజల పట్ల వారు ఎప్పుడు కూడా ప్రజలు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాలన పరంగా దేశ ప్రజలకు మంచి పాలన అందించాలి అని ఒక నాయకురాలుగా సోనియా గాంధీ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క కోడలుగా రాజీవ్ గాంధీ గారి యొక్క వారి భార్యగా సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచనలను, వారి అభిప్రాయాలను, పాలనలో వారికి ఉన్నటువంటి అనేక అనుభవాలను సోనియా గాంధీ గారు మరి వారు యూపీఏ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని వారు ప్రధానమంత్రిగా చేసి దేశ ప్రజలకు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో మరి ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని పల్లెల్లో, అన్ని పట్టణాల, గ్రామాలలో, బస్తీలలో ఉపాధి హామీ ద్వారా మరి సోనియా గాంధీ గారు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి వారి ద్వారా ప్రతి పేదవాడికి పని కల్పించాలి, అందరు పని చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలని ఒక ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెటూరులో, ప్రతి పట్టణంలో అక్కడ ఉన్న మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటికి రోజు 2000, 3000 వాళ్ళు పని చేసుకొని జీవిస్తూ, వారు పని చేసుకొని లాభం పొందే విధంగా ఆ రోజు సోనియా గాంధీ గారు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా వారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ
వారు ఎప్పుడు కూడా ఆనాటి మహాత్మా గాంధీ యొక్క స్వతంత్ర కాలం నుంచి వారి అభిప్రాయాలను దేశ ప్రజలు పాలన పరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు మరి ఈరోజు వారి బర్త్డే 75 సంవత్సరాలు ఈ రోజుకి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంలో సంగారెడ్డి మరి ఇక్కడ మనము వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు మనం చేసుకోవడం జరుగుతుంది. మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, ప్రతిసారి కూడా పోయినసారి కూడా పోచమ్మలలో పిలుచుకున్నా, ఇక్కడ గంగిరెద్దులలో పిలిచిన ఇలాంటి వాళ్ళని అంటే ఆ కుటుంబం చాలా ప్రేమిస్తారు వాళ్ళు, అలాంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి అందరి సమక్షంలో మరి ఈ యొక్క సోనియా గాంధీ గారి యొక్క మనము ఈ యొక్క సెలబ్రేషన్స్ వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల పక్షాన సంగారెడ్డి యావత్ నియోజకవర్గ జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది, తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు